నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. తమిళనాడు సీఎం స్టాలిన్ గారు అయితే రాష్ట్రపతి సంధించిన 14 ప్రశ్నల మీద, అంటే రాజ్యాంగానికి సంబంధించి అమలుకు సంబంధించి సంధించిన 14 ప్రశ్నల మీద సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఖచ్చితంగా అన్ని భాజపాయేతర రాష్ట్రాలు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలి అని అయితే చెప్తున్నారు. అయితే రాష్ట్రపతికి ప్రత్యేకమైన అధికారాలు రాజ్యాంగం కట్టబెట్టింది. ఖచ్చితంగా రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ రాజ్యాంగ శక్తులు అనేవి కేవలం తోలుబొమ్మలు కాదు అని అయితే ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. సో ఒక బిల్లు, ఒక శాసనసభ ప్రవేశపెట్టిన బిల్లు కానీ పార్లమెంట్ పంపిన బిల్లు కానీ యథాతథంగా ఖచ్చితంగా ఆమోదించాల్సిన అవసరం లేదు. వీళ్ళకి వీటో అధికారాలు అనేవి ఉన్నాయి. వీటో అంటేనే తిరస్కరణ, ఇదో గ్రీక్ పదం, తిరస్కరణ అని వస్తుంది అనమాట. సో మన రాజ్యాంగం ప్రకారం సస్పెన్షన్ వీటో, అలాగే అబ్సల్యూట్ వీటో, పాకెట్ వీటో, 3 రకాల వీటో అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయి. సో ఈ 3 అధికారంలో ఎప్పుడు ఉపయోగించాలి ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే రాష్ట్రపతి లేదా గవర్నర్ అనేది ఏదో తోలుబొమ్మ కాదు. సో ఖచ్చితంగా అధికారాలను వినియోగించుకున్న సందర్భాలు ఉన్నాయి. గతంలో రాష్ట్రపతులు కూడా ఈ వీటో అధికారాలను అయితే ఖచ్చితంగా వినియోగించుకున్నారు. సో దాన్ని ముఖ్యమంత్రి, అంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ అబ్సల్యూట్ వీటో అనేది ఖచ్చితంగా ఒక బిల్లును కనుక రాష్ట్రపతికి పంపినప్పుడు ఆయనకు నచ్చకపోయినా లేకపోతే తిరిగి వెనక్కి పంపే అధికారం ఉంటుంది ఈ అబ్సల్యూట్ వీటోలో. దీనికి సంబంధించి గతంలో 1991లో పార్లమెంటు జీతభత్యాల బిల్లు విషయంలో అప్పట్లో ఆర్ వెంకటరామన్ గారు దీనిని ఈ వీటో అధికారాన్ని ఉపయోగించుకున్నారు ఆయన. సో ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అబ్సల్యూట్ వీటో అంటారు. సస్పెన్షన్ వీటో అంటే ఖచ్చితంగా క్యాబినెట్ కనుక నిర్ణయం తీసుకొని బిల్లు పంపితే దాంట్లో కొన్ని సూచనలు, సలహాలు మళ్ళీ ప్రతిపాదించి అయితే రాష్ట్రపతి గారు పంపొచ్చు. దీన్ని వెంటనే చట్టం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సూచనలు, సలహాలు నేను చేస్తున్నాను, దీన్ని ఒకసారి మీరు చూడండి అని అయితే ఖచ్చితంగా పంపించవచ్చు. దీనిని అబ్దుల్ కలాం గారు 2006లో ఉపయోగించుకున్నారు ఈ వీటో అధికారాన్ని. సో పాకెట్ వీటో అంటే ఇప్పుడున్నట్టు పాకెట్ వీటో అంటే దానికి కాలపరిమితి ఏమి ఉండదు. ఒక బిల్లును రాష్ట్రపతి ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా అతని దగ్గర ఉంచుకోవచ్చు. సో దీనికి సంబంధించి దీన్ని పాకెట్ వీటో అంటారు. దీనిని జైల్ సింగ్ గారు రాష్ట్రపతిగా ఉండగా రాజీవ్ గాంధీ గారు ఒక టెలిఫోన్కి సంబంధించిన ఒక చట్టం చేసే సమయంలో దాని పాకెట్ వీటోని వినియోగించుకున్నారు. 18 నెలలు తన దగ్గర దాన్ని అయితే అట్టే పెట్టుకున్నారు. సో ఈ వీటో అధికారాలు ఏంటి, అసలు ఏం జరుగుతాయి, ఏం చేస్తాయి, అసలు రాజ్యాంగం రాష్ట్రపతికి కానీ గవర్నర్ వ్యవస్థకు కానీ కల్పించిన అధికారాలు ఏంటి, అవి తెలుసుకొని స్టాలిన్ గారు మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని రాష్ట్రపతి ఖచ్చితంగా శాసనసభ పంపిన బిల్లులు ఖచ్చితంగా ఆమోదించాలని లేదు. దానికి సంబంధించి ఖచ్చితంగా బిల్లులను చట్ట రూపంలో తీసుకురావాల్సిన అవసరం కూడా అంతగానే లేదు. సో ముందుగా భాజపాయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ అంటే రాష్ట్రపతిని ఏమన్నా వద్దనుకోవాలనుకుంటున్నారా, భారత రాష్ట్రపతి వ్యవస్థనే వద్దనుకోవాలనుకుంటున్నారా అనేది స్టాలిన్ గారు చెప్పిన తర్వాత దీని మీద డిమాండ్ చేస్తే అయితే ఖచ్చితంగా బాగుంటుంది. థ్యాంక్ యూ.